రాబర్ట్ టి కియోసకి, ఆథర్ ఆఫ్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. హీఈస్ అన్ అమెరికన్. ఈ బుక్ ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ కాపీస్ సోల్డ్ అయ్యాయి. ఎంతో మంది జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కి మనీ మీద ఉన్న ప్రాస్పెక్టివ్ ను చేంజ్ చేస్తుంది. నౌ హౌ వీఆర్ థింకింగ్ అబౌట్ మనీ ఈజ్ ఎ ట్రాప్. మన గవర్నమెంట్స్ సిస్టమ్స్ అనేవి మిడిల్ క్లాస్ వాళ్ళని ఒక ట్రాప్ లో ఉంచుతున్నాయి. అందుకే మనం జనరేషన్స్ మారుతున్నా మన పిల్లలకి లోన్స్ అప్పుడు మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. వెల్త్ అనేది జనరేట్ చేయలేకపోతున్నాం. We have equal importance of financial education with school education. రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ యొక్క 7 లాస్ మనకి ఏం నేర్పిస్తాయంటే మనీని ఎలా సంపాదించాలని కాదు, మనీని ఎలా ఖర్చు పెట్టాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలని నేర్పిస్తాయి. ఇందులో మనకి మెయిన్ గా 2 క్యారెక్టర్స్ ఉంటాయి. వన్ ఈస్ పూర్ డాడ్, హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, ఇతను ఒక ప్రొఫెసర్. సెకండ్ వన్ ఈస్ రిచ్ డాడ్, ఇతను హీఈస్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ బట్ హీఈస్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మైండ్ సెట్. ఇప్పుడు మనం ఒక ₹1,00,00,000 సంపాదించాలంటే పూర్ డాడ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్, దీన్ని మనం సాధించలేమని తనకు ఉన్నదంతా సర్దుకుపోతాడు. కానీ రిచ్ డాడ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ₹1,00,00,000 సంపాదించడానికి పాసిబుల్ వేస్ గురించి సెట్ చేస్తాడు. అతనికి తెలుసు ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ థింకింగ్ అని. పూర్ డాడ్ మనకి మనీ ఉండడం వల్లే ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయని నమ్ముతాడు. కానీ రిచ్ డాడ్ మనీ లేకపోతేనే మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని నమ్ముతాడు. ఇందులో ర్యాట్ రేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ర్యాట్ రేస్ అంటే పుడతాం, 25 ఏళ్ల వరకు చదువుకుంటాం, ఏదో ఒక కంపెనీలో పనిచేస్తాం. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పెంచే ఇంక్రిమెంట్ అండ్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కోసం మనం సొంత కంపెనీలో ఫీల్ అయి వర్క్ చేస్తాం. ఇదే సైకిల్ మన నెక్స్ట్ జనరేషన్స్ అలా ఆ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఫాలో అవుతుంటారు. నౌ లెట్స్ సీ ద 7 లాస్ ఆఫ్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. లా నెంబర్ 1, రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ. మన చిన్నప్పటి నుండి ఇది చెప్పి పెంచుతారు, కష్టపడి డబ్బులు సంపాదించమని. కానీ మనీని ఎలా సంపాదించాలి అని ఎవరు నేర్పించరు. రిచ్ పీపుల్స్ ఏ పని చేస్తే మనీ ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గరికి వస్తుందో ఆ పని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వన్స్ యూ అండర్స్టాండ్ ద క్యాష్ ఫ్లో, యూ డోంట్ ఈవెన్ వాంట్ టు వర్క్. నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా నీ దగ్గరికి మనీ వస్తాయి. లా నెంబర్ 2, వై టీచ్ ఫైనాన్షియల్ లిటరసీ. లాటరీలో ₹1,00,00,000 తగిలాయి, కానీ విత్ ఇన్ 6 months లో మళ్ళీ నార్మల్ స్టేట్ కు వచ్చేస్తాడు. ఎందుకంటే అప్పటి వరకు పేదవాడిగా జీవిస్తున్నాడు. సడన్ గా అంత మనీ వచ్చేసరికి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మొత్తం పోగొట్టుకున్నాడు. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనకి ఎంత శాలరీ వచ్చినా మంత్ ఎండింగ్ లోపు మొత్తం ఖర్చు పెట్టి మళ్ళీ మంత్ స్టార్టింగ్ లో శాలరీ కోసం ఎదురు చూస్తాం. అప్పుడు మనకి 10,000 శాలరీ వచ్చినా 1 lakh శాలరీ వచ్చినా తేడా ఉండదు. లా నెంబర్ 3, బై అసెట్స్ నాట్ లయబిలిటీస్. ఏవైతే మనకి ఫ్యూచర్ లో వెల్త్ జనరేట్ చేస్తాయో వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, రేదర్ దెన్ స్పెండింగ్ ఆన్ షో ఆఫ్ థింగ్స్. లెట్స్ అండర్స్టాండ్ ద క్యాష్ ఫ్లోస్. పూర్ పీపుల్స్ యొక్క క్యాష్ ఫ్లో ఎలా ఉంటుందంటే రోజంతా పనిచేసి వచ్చిన వాటిని వాళ్ళ డైలీ ఎక్స్పెన్సెస్ కి వాడుతుంటారు. వాళ్ళు నెక్స్ట్ డే పనికి వెళ్ళకపోతే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ క్యాష్ ఫ్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి వచ్చిన శాలరీలో సగం లోన్స్కి, క్రెడిట్ కార్డ్ బిల్స్కి వెళ్ళిపోతాయి. మిగిలిన వాటితో డైలీ ఎక్స్పెన్సెస్కి వాడుతుంటారు. మంత్ ఎండింగ్కి వచ్చేసరికి మనీని సేవ్ చేసుకోలేకపోతుంటారు. వీళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి మనీ అనేది మిగలవు. రిచ్ పీపుల్స్ ఫస్ట్ వాళ్ళ ఇన్కమ్లో 40% అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అసెట్స్ నుండి వచ్చిన మనీతోనే వాళ్ళు హౌసెస్, కార్స్ని కొంటారు. వీళ్ళకి లక్షల్లో జీతం వస్తుందని కాదు, వీళ్ళు క్లెవర్గా ఇన్వెస్ట్ చేసి డిఫరెంట్ సోర్సెస్ నుండి ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటారు. వీళ్ళు మనీ జనరేట్ చేసే ప్రతి పాసిబుల్ వేని యూజ్ చేసుకుంటారు. లా నెంబర్ 4, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మన లైఫ్ మొత్తం ఒకరిని రిచ్ చేయడానికి కష్టపడతాం. మన కోసం అంటూ ఒక బిజినెస్ ఆర్ కంపెనీని స్టార్ట్ చేసుకోవాలి. ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ జీరో, హార్డ్ వర్క్ చేసి మనం దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. మనకంటూ ఒక లెగసీని స్టార్ట్ చేయాలి. ఓన్లీ శాలరీ మీద డిపెండ్ అవ్వడం కాదు, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఈ ట్రాప్ నుండి బయటపడగలం. లా నెంబర్ 5, రిచ్ ఇన్వెంట్ మనీ. మన చుట్టూ ఉన్న వాటి నుండి మనం మనీ ఎలా సంపాదించాలి అని చూడాలి. మన చుట్టూ ఎన్నో అవకాశాలు ఉంటాయి, కానీ మనం వాటిని పట్టించుకోము. శాలరీ వస్తుందిగా చాలు అనుకుంటాము. మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ మనకు ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తాయి. చాలా కంపెనీస్ అండ్ రిచ్ పీపుల్స్ మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. మనకి ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఎందుకు ఇలా జరుగుతుందని అనుకోవడం కన్నా ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దానికి సొల్యూషన్ వెతకడం నేర్చుకోవాలి. నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్, ట్రై టు ఫేస్ అండ్ సాల్వ్ ఇట్. నువ్వు ఆ ప్రాబ్లం నుండి తప్పించుకున్నంత మాత్రాన ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. లా నెంబర్ 6, వర్క్ టు లెర్న్ నాట్ జస్ట్ టు ఎర్న్. మనం ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వరకు పని చేస్తే మనీ వస్తాయి కదా చాలు అని మాత్రమే అనుకుంటాము. అసలు ఆఫీస్ని ఎలా రన్ చేస్తున్నారు, ఎంప్లాయీతో వర్క్ ఎలా చేయించుకుంటున్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఎలా ఉండాలి, ఫైనాన్స్ని ఎలా మేనేజ్ చేయాలి అని నేర్చుకుంటూ ఉండాలి. ఆఫీస్కి శాలరీ కోసమే వెళ్తే ఎప్పటికీ రిచ్ అవ్వలేము. లా నెంబర్ 7, ఓవర్కమ్ ఫియర్ అండ్ టేక్ యాక్షన్స్. మనలోని భయాన్ని వదిలేసినప్పుడే మనకి నిజమైన ప్రపంచం తెలుస్తుంది.